హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్ గౌన్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ముందుగా బాడీ ఒక కలర్ తీసుకున్నాను, కింద కింద పార్ట్కి ఒక కలర్ తీసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు పైన బాడీ కోసం ఈ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్, మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను పైన బాడీ కోసం. ఇప్పుడు పైన బాడీ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి 4 మడతల మీద. ఇప్పుడు బాడీ పొడవు చూపిస్తాను. 12 ఇంచెస్ బాడీ పొడవు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కోసం 2.5 ఇంచెస్ తీసుకోవాలి పొడవు. ఇప్పుడు లూజు, నెక్ లూజు 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ వెడల్పు 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు పొడవు వచ్చి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను చంక భాగానికి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర బాడీ వెడల్పు చూపిస్తున్నాను. 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు కింద నడుము భాగం దగ్గర 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి 7కి. ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసుకోవడం కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ కొంచెం డౌన్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకుంటూ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ నెక్ తీస్తున్నాను. దీనికి కొంచెం లైట్గా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఈ వెనక భాగానికి ఉక్సుల భాగం అయితే తాళ్ళు భాగం కోసమైనా ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. జిప్కైనా దేనికైనా కట్ చేసుకోవాలి మధ్య భాగానికి. ఈ విధంగా 2 పార్ట్స్ పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు రెండిటికి చేతులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతుల పొడవు కోసం ఇలా తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ వచ్చి 5.5 తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా అయితే తీసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడు లోతు తీసుకోవడానికి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పైన పార్ట్ నుంచి కిందకి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మధ్య భాగంలో ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా.
ఇప్పుడు పైన స్లీవ్స్ కోసం కింద కింద అంచు భాగం రావడం కోసం కొంచెం లైన్ కోసం కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ కోసం కొంచెం చిన్న అంచు కోసం ఇలా వేసుకోవడం కోసం చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నెక్ భాగానికి కూడా అంచు బార్డర్ వేసుకోవడం కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి ముక్క. ఈ విధంగా ఎదర భాగానికి మాత్రం వేసుకోవడం కోసం ఇలా అంచు తీసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి తీసుకుందాం. కింద పొడవు 17 తీసుకుంటున్నాను. లూజు 43. ఇవి 2 పార్ట్స్ కింద పెట్టి తీసుకోవాలి. మనం ఎంతైతే బాడీకి ఖర్చు ఎంత అవసరం అవుతుందో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు దీని దగ్గర బార్డర్ కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పైన కలర్ తీసుకొని కింద అంచు భాగానికి కొంచెం తీసుకోవాలి అంచు భాగం కోసం. ఇప్పుడు కింద బార్డర్ కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా బార్డర్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన బాడీ కోసం
ఫ్లవర్స్ కట్ చేస్తున్నాను.